నమస్తే, మీరు చూస్తున్నారు బిఎన్ రెడ్డి నర్సరీ గుంటూరు, ద బెస్ట్ క్వాలిటీ. అవకాడో ప్లాంటేషన్లో చేయవలసినవి ఏమిటి, చేయకూడని ఏమిటి అనే విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మొక్కకి 15 అడుగులు, సాలుకు సాలుకి 15 అడుగులు ఉండే రీతిగా మనం ప్లాంటేషన్ చేసినట్లయితే 1 ఎకరంలో 195 నుంచి 200 మొక్కలు 1 ఎకరానికి పడతాయి. రైజ్డ్ బెడ్ సిస్టంలో అవకాడో ప్లాంటేషన్ అనేది సరైనటువంటి విధానం. అలా మనం ప్లాంటేషన్ చేసినట్లయితే మోర్టాలిటీ అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. మొక్కలు అనేవి తెగులుకు గురి కావు. దిగుబడి అనేది చాలా ఆశాజనకంగా ఉంటుంది. అదే కానీ ప్లెయిన్ ల్యాండ్లో మనం ప్లాంటేషన్ చేసినట్లయితే మొక్కల్లో మోర్టాలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మొక్కలు అనేవి తెగులుకు గురవుతూ ఉంటాయి. దిగుబడి అనేది అంత ఆశాజనకంగా ఉండదు. మీరు ఇదివరకే ఒకవేళ ప్లెయిన్ ల్యాండ్లో ప్లాంటేషన్ చేస్తూ ఉంటే వచ్చేది వర్షాకాలం కాబట్టి అరటి మొక్కలకు బోధులు లాగిన విధంగా మీరు అవకాడోకి బోధులు కట్టండి. అంటే మట్టి అనేది మొదలు దగ్గరకు లాగినట్లయితే వర్షాకాలంలో నీరు అనేది పారుదల జరిగి మొక్కలు ఫైటాప్థరా ఇన్ఫెక్షన్ గురి కాకుండా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ రైజ్డ్ బెడ్లో మనం రెడీ చేసుకున్నాం. ఇప్పుడు గుంతల విషయం వచ్చేసరికి అడుగున్నర లోతు, అడుగున్నర వెడల్పుతో మనం గుంతలు అనేవి మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ విషయం తెలుసుకోవాలి, చాలామంది రైతులు వారు గుంత రెడీ చేసుకుంటారు, ఎటువంటి ఎరువులు అనేవి అందించకుండా డైరెక్ట్గా మొక్క గుంతలో పెట్టేసి పుడుస్తూ ఉంటారు. అంటే ఎరువులు అనేవి ఏమీ కూడా అందించరు. అవకాడో ప్లాంటేషన్ చేసేటప్పుడు తప్పకుండా కొన్ని ఎరువులు అనేవి మనం అందించాల్సి ఉంటుంది. ఒక మొక్క కెపాసిటీ నేను చెప్తున్నాను. ఒక 5 కేజీల పశువుల ఎరువు, అడుగున్నర లోతు అడుగున్నర వెడల్పులో మనం గుంత తీసుకున్నాం. ఒక 5 కేజీల పశువుల ఎరువు, వర్మీ కంపోస్ట్ ఒక 5 కేజీలు, వేపపిండి వచ్చేసరికి ఒక 1/4 కేజీ, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఒక 100 గ్రాములు. ఓకే, అడుగున్నర లోతు అడుగున్నర వెడల్పు మనం గుంత తీసినట్లయితే దాదాపు మీకు 10 కిలోల మట్టి పైబడి బయటకు వస్తుంది. ఆ మట్టిలో మనం తీసుకున్నటువంటి ఎరువులు అనేటివి మనం మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ రైతులు చేసేటువంటి మిస్టేక్ ఏమంటే వారు ఎరువులు అనేవి తీసుకుంటారు, అయితే వారు ఏం చేస్తారంటే డైరెక్ట్గా గొంతులో వేసేసి మొక్క పెడుతూ ఉంటారు. దానివల్ల మొక్క అనేది చనిపోయే ఆస్కారం ఉంటుంది. మనం ఎరువులు అందించేటప్పుడు తప్పకుండా మట్టిలో కలుపుకొని మనం ఎరువులు అనేవి అందించినట్లయితే మొక్క చాలా హెల్తీగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క విషయాన్ని రైతులు గ్రహించాలి. మనం రెడీ చేసుకున్నటువంటి ఎరువుల్ని ఆ మట్టిలో కలిసే విధంగా మనం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత సగం పైబడి గుంత మనం ఫుల్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనం తీసుకున్నటువంటి మొక్క విషయంలో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎంతవరకు భూమిలో పెట్టాలి, గుంతలో పెట్టాలనేది క్వశ్చన్. ఏదైతే గ్రో బ్యాగ్ అనేది మెజర్మెంట్ ప్రకారం ఇవ్వబడుతుందో అంతవరకు మాత్రమే మనం గుంతలో పెట్టవలసి ఉంటుంది. అంతేగాని గ్రాఫ్టింగ్ వరకు మనం గుంతలో పెట్టినట్లయితే ఇక్కడ ఫంగస్ ఏర్పడి మొక్క కుళ్ళిపోయి చనిపోయే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఈ బ్యాగ్ అనేది మనకు ఒక మెజర్మెంట్ అన్నమాట. ఆ ప్రకారం మాత్రమే మనం గుంతలో పెట్టి పూడ్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రైతులు ఇంకో విషయం తెలుసుకోవాలి. మనం ప్లాంటేషన్ చేసేటప్పుడు ఈ మట్టి అనేది రూట్ సిస్టాన్ని పట్టుకొని ఉండాలి. ఈ రూట్ సిస్టమ్ నుండి మట్టి అనేది విడిపోతే మనం ఎంత హెల్దీ మొక్క నాటినా కూడా మొక్క అనేది చనిపోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ రూట్ సిస్టాన్ని మట్టి అనేది పట్టుకొని ఉండే రీతిగా మనం ప్లాంటేషన్ చేసుకోవాలి. ఇలా గట్టిగా ఈ మట్టి గడ్డ ఉండాలి అంటే రేపు మీరు ప్లాంటేషన్ చేస్తూ ఉంటే ఈరోజు నీరు అనేది ఇవ్వకూడదు. అలా మీరు ఇవ్వకుండా ఉన్నట్లయితే ఈ మట్టి అనేది చాలా గట్టిగా ఉంటుంది అన్నమాట. ఓకే, మిగిలినటువంటి ఎరువు అనేది మొక్క చుట్టూరు కూడా మనం వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మొక్క అయితే మనం ప్లాంటేషన్ చేసాం. ఇప్పుడు ప్రజెంట్ నీరు మొక్కకు అందించాలి. ఇక్కడ రైతులు చేస్తున్నటువంటి మిస్టేక్ ఏమంటే డ్రిప్ లైన్ అనేది మొక్క మొదలు దగ్గరగా పెడుతూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే
నీరు అనేది డైరెక్ట్గా మొదుల్లోనికి వెళ్ళిపోయి కుళ్ళుడు అనేది ఏర్పడి మొక్క చనిపోయే ఆస్కారం ఉంటుంది. రైతులు ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. ఒక మొక్కకు నీరు లేకపోయినా చనిపోతుంది, అవకాడో నీరు ఎక్కువైనా కూడా చనిపోతుంది. కాబట్టి నీరు ఇవ్వాలనుకున్నప్పుడు తప్పకుండా మొదలు దగ్గర నుంచి అడుగు లేదా అడుగున్నర వెడంగా ఈ డ్రిప్పులు అనేది ఉంచి మనం నీరు అనేది అందించాలి. ఈ రీతిగా కొన్ని మెలకువలు అవకాడో సాగులో మనం చేపట్టినట్లయితే మోర్టాలిటీ అనేది ఎంత మాత్రం కూడా ఉండదు. ఇంకా అవకాడో సాగు పట్ల మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, అవకాడో ప్లాంటేషన్ చేయడం కొరకు మీరు రెడీగా ఉన్న స్క్రీన్ పై నెంబర్స్ కాల్ చేసి మమ్మల్ని సంప్రదించండి.